ఇక నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రొవిజనల్ కీ యూపీఎస్సీ వెంటనే రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో రీసెంట్గా యూపీఎస్సీ ఒక అఫిడవిట్ వేసింది. దీనిలో ప్రొవిజనల్ కీ రిలీజ్ చేస్తాను ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అని చెప్పిందనమాట. ఆ ప్రొవిజనల్ కీలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే, అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే కనుక వాళ్ళు 3 అథారిటేటివ్ సోర్సెస్ తీసుకొచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ అబ్జెక్షన్స్ తెలియజేయచ్చని, దానికి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దాన్ని పరిశీలిస్తారని చెప్పి కూడా యూపీఎస్సీ చెప్పిందనమాట. మనం చూస్తే గనక యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం మేలో జరుగుద్ది. అయితే వచ్చే సంవత్సరం మే వరకు ఆగాలి ఆ కీ కోసం. అంటే ప్రిలిమ్స్ అయిపోయి, మెయిన్స్ అయిపోయి, ఇంటర్వ్యూ అయిపోయి, రిజల్ట్స్ వచ్చాక కీ వస్తుందన్నమాట. దాంతో వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారు, ఎలాంటి తప్పులు చేశారు తెలుసుకునే అవకాశం ఉండదు. కొన్నిసార్లు కీ విషయంలో చాలా అబ్జెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఎగ్జామ్ అయిపోయి సంవత్సరం తర్వాత అబ్జెక్షన్స్ లేవనెత్తాల్సిన పరిస్థితి కూడా దొరకదు. అంటే ఆ ట్రాన్స్పరెన్సీ కూడా మనకు లేదు. కానీ యూపీఎస్సీకి నుంచి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీకి పెద్ద పీట వేస్తూ యూపీఎస్సీ ప్రొవిజనల్ కీ రిలీజ్ చేయబోతుందన్నమాట. అంటే మనం ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వెంటనే మనకి యూపీఎస్సీ వెబ్సైట్లో ప్రొవిజనల్ కీ వచ్చేస్తాయి. దానికి సంబంధించి అంటే మనం రాసిన ఆన్సర్‌కి ఆ కీలో తేడా ఉండి, మనం రాసిన ఆన్సరే కరెక్ట్ అనుకుని, దానికి మనకి అథెంటిక్ అథారిటేటివ్ సోర్సెస్ ఉంటే మనం అబ్జెక్షన్స్ తెలియజేయొచ్చనమాట యూపీఎస్సీకి. పలానాది మేము ఇది కరెక్టు, మీది తప్పు అని చెప్పి అబ్జెక్షన్స్ తెలియజేయొచ్చు. దాని మీద నిష్ణాతుల కమిటీ ఒకటేసి అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్‌ని కూర్చోపెట్టి యూపీఎస్సీ మన అబ్జెక్షన్స్ రైటా రాంగా తెలుసుకుంటది.